ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవనాలు సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నాయి. దేశ రాజధానిలో తెలుగు రాష్ట్రాల భవనాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాత భవనాల రూపంలో ఇప్పుడు కొత్త బిల్డింగ్లు రాబోతున్నాయి. ఇక మన పీవీ విషయంలోనూ కీలక నిర్ణయం జరిగింది. తెలంగాణ భవన్లో పివి నరసింహారావు విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఎన్డీఎంసీ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే పివి విగ్రహం ఏర్పాటు కానుంది. రాష్ట్ర విభజనతో ఢిల్లీలోని ఏపీ భవన్లో 58% ఏపీకి, 42% భూమిని తెలంగాణకు కేటాయించారు. అక్కడున్న 20 ఎకరాల భూమి పంపకంపై కేంద్ర హోంశాఖ దగ్గర ఓ నిర్ణయం జరిగింది. ఏపీకి 12 ఎకరాలు, తెలంగాణకు 8 ఎకరాల కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అక్రమ నివాసాలు, దుకాణాల్ని కూల్చివేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ భవన్ ప్రాంగణంలో నివాసం ఉంటున్న గుడి, మసీద్ నిర్వాహకుల్ని ఖాళీ చేయించారు అధికారులు. పూజారి గోపాల్ మిశ్రా కుటుంబం 40 ఏళ్లుగా ఏపీ భవన్ లో దేవుడికి పూజలు చేస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి మందిరాన్ని ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मेरा हेल्प किया जाए, मैं यही आप लोगों से निवेदन करता हूं, भारत सरकार से निवेदन करता हूं, दिल्ली सरकार से निवेदन करता हूं, चंद्रबाबू नायडू सरकार से निवेदन करता हूं, योगी साहब से निवेदन करता हूं, अमित शाह साहब से निवेदन करता हूं, मेरी हेल्प किया जाए, हेल्प किया जाए, हेल्प किया जाए. నిజాం కాలం నుంచి ఉన్న దుకాణాల్ని కూడా తొలగించారు. కొత్త భవనం నిర్మించాక తమకు దుకాణాలు కేటాయించాలని దుకాణదారులు విజ్ఞప్తి చేశారు.